ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. వాళ్ళేదో కుట్ర పన్ని నన్ను భాగస్వామిని చేశారు. డబ్బు కాసపడి నేనే మీ నగలన్నీ తీసుకెళ్లి వాళ్ళకిచ్చానమ్మా. చాలా పెద్ద తప్పు చేశానమ్మా. నన్ను క్షమించమ్మా. ఈ హత్య నేరం నుంచి నన్ను కాపాడమ్మా. జీవితంలో ఇంకెప్పుడు అలాంటి అపచారం చేయనమ్మా. చేయను. అపచారం చేశావని నువ్వు ఒప్పుకుంటున్నావన్నమాట. ఒప్పుకుంటున్నానమ్మా, ఒప్పుకుంటున్నాను. అయితే ఈ విషయాన్ని నువ్వు పంచాయతీ ముందు ఎందుకు ఒప్పుకోలేదు? ఒప్పుకుంటే వాళ్ళు నన్ను చంపేస్తారని భయవేసిందమ్మా నాకు. నువ్వు ఒప్పుకోకపోతే ఈ నేరం నీ మీద పడుతుంది. నిన్ను జైల్లో పెడతారు. నీకు ఊరి శిక్ష కూడా పడుతుంది. అమ్మా, అంత మాట వద్దమ్మా. ఏదో ఒకటి చేసి నువ్వే నన్ను కాపాడాలమ్మా. కాపాడు తల్లి. నిన్ను కాపాడుతాను. ఇప్పుడు ఈ మీసాలు దించేసుకుని ఈ రక్తం తుడిచేసుకుని బయటికి వెళ్ళిపోవాలి. నన్ను ఈ నేరం నుంచి బయటపడేయండి అమ్మా. రేపు పంచాయతీలో నువ్వు నేరం ఒప్పుకోవాలి. ఒప్పుకుంటానమ్మా, ఒప్పుకుంటాను తల్లి. నా తప్పు ఒప్పుకుంటున్నాను తల్లి. పూజారి గారు, ఏమండే పూజారి గారు, ఏంది తొంగి చూస్తున్నావు? నేను అరుగు మీద పడుకున్నాను కదా, లోపలికి ఎలా వచ్చాను నేను? ఓరి నీ దుంప తెగ, నువ్వు బయట ఎక్కడ పడుకున్నావయ్యా? డబ్బు కోసం లోపలికొచ్చి నానా రభసా చేసావు కదా. నేనా? చక్కర మీద రక్క అబద్ధాలు చెప్పకు నువ్వు. నిన్ను కాపాడటానికి అతనికి ప్రాణం పోసింది నేనే. అమ్మా తల్లి, నన్ను కరుణించావా? నీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేనమ్మా. ఈ జన్మలో తీర్చుకోలేను తల్లి. పంతులు, ఎవరితో మాట్లాడుతున్నావా నువ్వు? ఎదురుగా అమ్మవారిని పెట్టుకుని ఎవరంటావేమిటి? లెంపలేసుకో. కొట్టారటనా? ఎదురుగా అమ్మవారు ఉందా? ఎక్కడుంది? అంటే నాకు కళ్ళు కనిపించట్లేదంటావా? అమ్మా, నువ్వు వాడికి కనిపించట్లేదా? వాడు పాపి, వాడికి కనిపించను. నీకు మాత్రమే కనిపిస్తాను. అమ్మా, నువ్వు కనిపించలేదు. అమ్మా, నా జన్మ పునీతమైందమ్మా. నాకిది చాలమ్మా. ఏది కొంచెం తలటి తిప్పు. పుర్రెముఖ పగిలిపోయింది, అర్థమైపోయింది. లేకపోతే అంటే అక్కడ అమ్మవారు ఉందంట, ఈయన తొండ పెడుతున్నాడంట. మా కనపడిన అమ్మవారు నీకు కనపడిందా? నా జన్మ ధన్యమైందమ్మా. నువ్వు చేసిన పాపం మొత్తం బయట పెట్టాలి. ఈ నేరాన్ని ఎంతో పుణ్యాత్మురాలైన జానకమ్మ మీదికి నెట్టి ఎంత కుట్ర చేశావో ఆ కుట్ర గురించి, వాళ్ళ గురించి రేపు నువ్వు పంచాయతీలో చెప్పాలి. చెప్తానమ్మా, చెప్తాను. చెప్పకపోతే ఇతని స్థానంలో నువ్వుంటావు. వద్దమ్మా, నువ్వు చెప్పినట్టే చేస్తానమ్మా.